ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మనం బ్లెస్డ్ ఎడిషన్లో భాగంగా మంచిది అనే మాట మీద ధ్యానిద్దాము. అండ్ దీనికి కీవర్డ్స్గా ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, అండ్ గాడ్ సా ద లైట్ దట్ ఇట్ వాస్ గుడ్. మరి ఈ మాట మీద ఏవేవి మంచిది అని మన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు లిఖించబడినవో కొన్ని చూద్దాము. అలాగే మరి మంచిగా ఉండుటకు మనం ఏం చేయాలి, మరి మంచిగా ఉంటే దేవుడు ఏవేవి మేలులు చేస్తారు, మనకి అసలు ఏవి మంచిది అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలను ధ్యానిద్దాము. దానికి ముందుగా మరి ఇవన్నీ ధ్యానించుకోవాలంటే సమయం చాలా అవుతుంది. బట్ స్టిల్ ఫ్యూ వర్సెస్ని మనం ఒక సైడ్ హెడ్డింగ్ లాగా ధ్యానిద్దాము. మరి ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం. భూమి సముద్రం మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:12. విత్తనములు ఇచ్చు చెట్లును విత్తనములు గల ఫలవృక్షములను. అలాగే ఆదికాండము 1:14-18 చూచినట్లయితే సూర్యచంద్ర నక్షత్రాదులు. అలాగే ఆదికాండము 1:21 చేపలు పక్షులు. ఆదికాండం 1:25 పశువులు ప్రాకు పురుగులు. అలాగే ఆదికాండం 1:1-37 వరకు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. అంటే మొదటి దినము నుండి 6 దినాలలో దేవుడు ఏదైతే సృష్టించేశారో సృష్టి మొత్తము కూడా మంచిదిగా ఉండునట్లు దేవుడు చూచెను. మరి ఆ రీతిగానే ఇక మరికొన్ని లేఖనాలను ధ్యానిద్దాము. ఏవేవి మంచిదిగా లేఖనాలలో మరి ముద్రించబడినవి లిఖించబడినవి చూద్దాము. ఆదికాండము 2:9 చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునన్న ప్రతి వృక్షమును. ఆదికాండము 2:17 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఆదికాండము 3:5 మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, అంటే శాటన్ చెప్తా ఉంటది అవ్వమ్మ గారితో. అలాగే ఆదికాండము 3:6 ఆహారమునకు మంచిదియు. ఆదికాండము 3:22 మంచి చెడ్డలను ఎరుగునట్లు. ఇది దేవుడు అంటా ఉన్నాడు, మరి మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడయ్యాను నేను. మరి ఆదికాండం 15:15 మంచి వృద్ధాప్యమందు. ఆదికాండము 30:20 మంచి బహుమతి. ఆదికాండము 31:24 మంచి గాని చెడ్డ గాని పలుకకము. లాబాన్ గారితో మరి యాకోబు గారి గురించి మాట్లాడుతున్న సందర్భం. మరి ఆదికాండము 41:14 మంచి బట్టలు. ఆదికాండము 41:35 మంచి సంవత్సరములు. ఆదికాండము 45:18 మంచి వస్తువులు. ఆదికాండము 47:6 మంచి ప్రదేశము. నిర్గమాకాండము 3:8 మంచి దేశము. లేవ్యాకాండము 10:19 మంచి యెహోవా దృష్టికి మంచిదిగా నేను. సంఖ్యాకాండము 14:24 మంచి మనస్సు. ద్వితీయోపదేశకాండము 6:10 మంచి పురములు. ద్వితీయోపదేశకాండము 6:11 మంచి ద్రవ్యములు. ద్వితీయోపదేశకాండము 8:12 మంచి ఇండ్లు. ద్వితీయోపదేశకాండము 28:12 మంచి ధననిధి. ద్వితీయోపదేశకాండము 7:21 మంచి షీనారు పై వస్త్రము. అంటే ఆకాను గారు చూస్తారు కదా, అదనమాట. అలాగే ద్వితీయోపదేశకాండము 9:25 మంచి. అలాగే న్యాయాధిపతులు 23:14 మంచి మాటలు. యెహోషువ అన్నమాట ఇది. యెహోషువ 23:14 మంచి మాటలు. అలాగే ఇది మొదటి రాజులు 22:13 కూడా చూస్తాము. అలాగే న్యాయాధిపతులు 9:11 మంచి ఫలములు. మొదటి సమూయేలు 15:9 మంచి వాటిని నిర్మూలం చేయక ఉంచుతారనమాట సౌలు గారు అక్కడ. అలాగే 2 సమూయేలు 4:10 మంచి వర్తమానము. 2 రాజులు 2:22 మంచి నీరు. 2 రాజులు 3:25 మంచి భూభాగము. మొదటి దినవృత్తాంతములు 22:15 మంచి పనివారు. మొదటి దినవృత్తాంతములు 29:28 మంచి ముదిమి. 2వ దినవృత్తాంతములు 6:27 మంచి మార్గము. 2వ దినవృత్తాంతములు 9:7 మంచి భాగ్యము. 2వ దినవృత్తాంతములు 11:23 మంచి మెలకువ.
రెండవ దిన వృత్తాంతములు 24:16 మంచి ప్రవర్తన. రెండవ దిన వృత్తాంతములు 30:22 మంచి నేర్పరులు. నెహమ్యా 2:18 మంచి కార్యము. యోబు 22:17 మంచి పదార్థములు. కీర్తన 72:6 మంచి వర్షము. కీర్తన 111:10 మంచి వివేకము. సామెతలు 1:13 మంచి సొత్తులు. సామెతలు 3:4 మంచివాడు. సామెతలు 14:14 అలాగే సామెతలు 14:19 15:30 మంచి సమాచారము. సామెతలు 22:1 మంచి పేరు. సామెతలు 24:14 మంచి గతి. ప్రసంగి 12:14 మంచిదే గాని చెడ్డదే గాను ప్రతిదీ తీర్పులోనే తెచ్చే మాట అన్నమాట. ఇర్మియా 33:11 యెహోవా మంచివాడు. యెహెజ్కేలు 33:32 మంచి స్వరము. హబక్కుకు 1:16 మంచి భాగము. మత్తయి సువార్త 7:17 మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మత్తయి సువార్త 13:24 మంచి విత్తనము. మత్తయి సువార్త 13:45 మంచి ముత్యములు. మత్తయి సువార్త 25:11 మంచి దాసుడు. యోహాను సువార్త 2:10 మంచి ద్రాక్ష రసము. యోహాను సువార్త 10:12 మంచి కాపరి. యోహాను సువార్త 18:23 మంచి మాట. అపోస్తుల కార్యములు 23:1 మంచి మనస్సాక్షి. అపోస్తుల కార్యములు 27:8 మంచి రేవులు. రోమా 4:5 మంచి దినం. మొదటి కొరింథీ 16:9 మంచి సమయం. కొలసి 4:18 మంచి విషయం. గలతీ 5:22 ఆత్మఫలంలో మంచితనం అనేది కూడా ఉంటుంది. అపోస్తుల కార్యములు 10:22 మంచి పేరు పొందిన శతాధిపతి అయిన కొర్నేలి. అంటే మంచి పేరు ఎవరెవరు మన పరిశుద్ధ గ్రంథంలో కలిగి ఉన్నారంటే 3 పేర్లు. అంటే ఆ 7 కాకుండా అపోస్తుల కార్యములు 16:2 తిమోతి మంచి పేరు పొందినవాడు అని ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యములు 22:12 అననీయ. ఎఫెసీ 5:9 వెలుగు ఫలము మంచితనము అని ఉంటుంది. అలాగే మొదటి తిమోతి 3:7 మంచి సాక్ష్యము. మొదటి తిమోతి 3:13 మంచి పదవి. మొదటి తిమోతి 4:6 మంచి పరిచారకుడు. మొదటి తిమోతి 6:12 మంచి పోరాటము. రెండవ తిమోతి 2:3 మంచి సైనికుడు. తీతుకు 2:5 మంచి ఉపదేశము. తీతుకు 2:10 మంచి నమ్మకము. హెబ్రీ 13:6 మంచి ధైర్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 13:21 మంచి విషయం. మొదటి పేతురు 4:10 మంచి గృహ నిర్వాహకులు. అలాగే ఫిలిప్పి 1:15 మంచి బుద్ధి. ఈ రీతిగా కొన్ని మంచి గురించి ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ మంచిగా ఉండుటకు మనమేం చేయాలి, వాట్ టు బీ గుడ్. మరి మొదటిగా చూసినట్లయితే రోమా 12:9 రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ప్రేమ కలిగి ఉండాలి, చెడ్డదానిని అసహించుకునాలంట. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. మరి మనని మంచిగా ఉండాలంటే మొదటిదిగా ప్రేమ కలిగి ఉండాలి, రెండవదిగా చెడ్డదానిని అసహించుకోవాలి. మరి ప్రేమ అన్నది కూడా చాలా మంచి పెద్ద కాన్సెప్ట్. మరి దాని సీక్వెన్స్లో వచ్చినప్పుడు ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు కానీ చెడ్డదాన్ని అసహించుకోవాలి. మరి దేవుడు మనలో ఉంటే మనం ప్రేమ కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం ఆ గుణాన్ని, ఆ లక్షణాన్ని మనం కలిగి ఉంటాము. చెడ్డదానిని మంచి చెడు ఈ రెండు వ్యతిరేకమైనవి కదా, యాంటోనిమ్స్. ఆ రెండుకి పొత్తే ఉండదు. సో మంచిగా మనం ఉండాలనుకుంటే చెడ్డదానిని అసహించుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాడుకును. ప్రేమ అన్నిటినీ మరి కప్పివేస్తుంది, ప్రేమ దోషాలని కప్పివేస్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. అలాగే చెడ్డదాన్ని అసహించుకున్నప్పుడు మనం మంచిగా ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ మరి సత్క్రియలు శ్రద్ధగా చేయాలంట. మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలుగుతాము. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మంచిగా మనం ఉండాలంటే మంచివి చెయ్యాలి. అదేంటంటే సత్క్రియలను శ్రద్ధగా చెయ్యాలి.
మరి సా అంటేనే మంచి అని, మంచి క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలను శ్రద్ధగా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోతూ ఉంటాయి. ఇవి ఏంటంటే కంటిన్యూస్గా మనం ఒక అలవాటుగా మంచి పనులను చేస్తూ ఉంటే మనం మంచి వర్గమే అయిపోతాం ఆటోమేటిక్గా. సో గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా మంచిగా ఉండాలి. సో మంచిగా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి చెడ్డదాన్ని సహించుకోవాలి. రెండవదిగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. ఏదో మన దాకా వచ్చేసింది, టైంకి వచ్చింది, సో టేక్ ఇట్ ఈజీ లాగా చేసేయటం, అలాగే నామకే వాస్తి లాగా నేమ్ సెక్ చేయటం కాదు, కానీ వాటిని శ్రద్ధగా చాలా డిలిజెంట్గా సత్క్రియలను మనం చేసినప్పుడు మనం మంచిగా ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ 1 పేతురు 2:18 చూస్తే మూడవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి మనల్ని ఎవరైతే దూషిస్తా ఉన్నారో, మరి నేటి దినాలలో క్రైస్తవ్యం అని, క్రైస్తవంగా మనం క్రైస్తవాన్ని ధరించి మరి క్రీస్తుని ఎరిగి కలిగి ఉన్న దాన్ని బట్టి అనేకులు మనల్ని దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, మరి హింసిస్తూ ఉన్నారు కూడా. మరి వారు సైతం మరి మన సత్క్రియలను చూసి దేవుని మహిమపరిచినట్లు మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనం ఇంత ముందే చెప్పుకొని ఉన్నాము, తీతుకు 3:8 సత్క్రియలను చేయాలి. అంత మాత్రమే కాదు, కానీ మంచి ప్రవర్తన మరి ఇది పుట్టుకతోనే రాకపోవచ్చు. మరి కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మంచి ప్రవర్తన అనేది ఇంకా అది ఒకటి హ్యాబిచువల్ యాక్షన్లా అయిపోతుంది. ఇంకా ఏమాత్రం మనం చెడునైతే మరి గొర్రె పిల్ల ఏ రీతిగా కొంచెం బురదవుతే మరి అటు ఇటు రాసి దాన్ని క్లీన్ చేసుకోవటానికి చూస్తూ ఉంటుందో, మరి పంది అపవిత్రమైనది అదైతే బురదలో వెళ్ళి దొర్లుతూ ఉంటుంది, అది దానికి అలా నచ్చుతుంది. మరి దుష్టులకి దుర్మార్గులకి మలినము, మరి పాపము, శాపము, చెడ్డత, అసహ్యమైనవి శరీర కార్యాలు ఆ రీతిగా వారైతే మరి ఒంటికి పట్టించుకోవచ్చు, మనసుకు అతికించుకోవచ్చేమో, కానీ మంచిగా ఎవరైతే ఉండాలనుకుంటూ ఉన్నారో ఆయనకున్న అనేకమైన సుగుణాలలో మరి మంచితనం, అలాగే ఆత్మఫలములో కూడా మంచితనం ఉన్నది. కాబట్టి మంచిగా ఎవరైతే జీవించాలి, ఈ విశ్వాసయానంలో మంచిగా ఒక మంచి క్రిస్టియన్గా నేను కొనసాగించబద్ధుడనై ఉన్నాను అని ఎవరైతే తీర్మానం చేసుకొని ఉంటారో వారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మరి చెప్పుకున్నాం కదా, ఎవరికి కూడా అన్నీ పుట్టుకతోనే వచ్చేవి. మరి పరిస్థితులను బట్టి, పర్సన్స్ని బట్టి మనం ఎప్పటికప్పుడు మనం షేడ్స్ని, మనం కలర్స్ని మార్చుకోవటం కాదు, కానీ ఎదుటి వారు ఏ రీతికన్నా ఉండనీగాక మనకి మనం మంచిగా ఉండటానికి, అది ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ పర్సన్తో అయినప్పటికీ మనం మన మంచితనాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, కానీ 1 పేతురు 3:10 చూసినట్లయితే 4వ పాయింట్గా నాలుకను, పెదవులను కాచుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే మరి మంచిగా మంచి దినాలను చూడాలనుకుంటారో, మరి నేరున్న దినాలైతే దుర్దినాలు మరి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కడవరి కాలంలో ఉన్నాము, అంత్య దినాలలో ఉన్నాము. మరి అనేకుల్లో ప్రేమ చనిపోతా ఉన్నది, ఎవ్వరు కూడా ప్రేమ లేదు. మనమైతే మంచితనాన్ని కలిగి ఉండాలంటే, మంచి వారముగా ఉండాలంటే, మంచి విషయాలు, మంచి దినాల్ని చూడాలనుకుంటే మన నాలుకను, పెదవులను కాచుకోవాలి. మన పెదవుల ద్వారానికి కాపు పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఎదుటి వాళ్ళు మరి ఇంతకుముందు పాయింట్లో మనం తెలుసుకొని ఉన్నాం, దుర్మార్గులు దూషిస్తారంట. మరి ఏ విషయంలో వారు దూషించని, ద్వేషించని, శపించని, హింసించని కాక మనం మాత్రం మన నాలుకను, పెదవులని కాచుకోవాలి. ఏ మాత్రము కూడా దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేసుకోవాలని మాత్రము ఏ క్రిస్టియన్ కూడా ఆలోచించకూడదు. మనం మంచిగా ఉండాలి కదా. దేవుడు ప్రతిదాన్ని కూడా ఆయన సృష్టి అంతయు చాలా మంచిదిగా ఉన్నట్టు చూశారు. మరి ఆయన సృష్టి మొత్తము ఆయన పలుకు ద్వారా చేసి ఉన్నాడు. మరి అటువంటిది మరి పలుకు ద్వారా చేయబడిన సృష్టి మంచిదిగా ఉన్నప్పుడు మరి ఆయన చేతితో మరి
ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో సృజించుకున్న మనం ఇంకెంత మంచిగా ఉండాలి. మరి ఈ పాయింట్స్ కూడా మరి లేఖనాల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్లో మనం ధ్యానిద్దాము. బట్ ఇప్పుడు మంచిది అన్న మాట మీద, ఆ లేఖనం మీద ధ్యానిస్తున్నాం కాబట్టి మంచిగా ఉండాలంటే నాలుకను పెదవులను మనం కాచుకోవాలి. మరి ఇతరులు ఏ మాత్రం దూషిస్తున్నా కానీ వారు ఏ మాట మనల్ని పలుకుతున్న అన్యాయంగా మాట్లాడనివ్వండి, అపవాదులు అపనిందలే వేయనియండి గాక. మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం మంచిగా ఉండాలని తీర్మానం కలిగి ఉన్నాము. మన దేవుడు ఏ రీతిగా మంచివాడు, యెహోవా మంచివాడు ఏ రీతిగా సెలవిస్తున్నదో, మనం మంచిగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి, మంచి దినాలను చూడాలనుకుంటున్నాం కాబట్టి, జీవనం ప్రేమించాలనుకుంటున్నాం కాబట్టి మనం చెడ్డదాన్ని పలుకకుండా, నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకొన బద్ధులమై ఉన్నాము. మరి చాలా మంది ఇంతకు ముందు మనం చెప్పుకొని ఉన్నాం పలుకులో మరి అన్యాయపు సాక్ష్యము, మరి అబద్ధపు సాక్ష్యము, ఇలాంటివి ఏ మాత్రము కూడా పలకకూడదు. మంచి సాక్ష్యం అనేది కూడా మనం 1 తిమోతి 3:7 చూసుకున్నాం కదా. మరి ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మంచి సాక్ష్యాన్ని, మంచి జీవితాన్ని, మరి మంచి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే మరి కపటపు మాటలు చెప్పకూడదు. ఎవరైనా మనకి అంత అమౌంట్ అని లేకపోతే బెదిరించవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, అయినప్పటికీ మనం ఏ మాత్రము కూడా మన నాలుకతో కానీ పెదవులతో కానీ కపటపు మాటలు చెప్పకూడదు అనమాట. అంత మాత్రమే కాదు కానీ 5th పాయింట్లో చూసినట్లయితే 1 పేతురు 3:13 మంచి విషయాల్లో ఆసక్తి గలవారం అవ్వాలంట. మరి అక్కడ లేఖనాలు ఉంటాయి కదా, మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? దేవుని స్తోత్రం. మరి మనం మంచి వారంగా ఉండి మంచి పనులు చేయాలనుకుంటున్నప్పుడు ఎవరు మనకి ఏమి హాని చెయ్యరంట. మరి నేటి దినాలలో అయితే మరి సువార్త, శుభవార్త, మంచి వార్తను ప్రకటిస్తూ ఉంటే మరి చాలామంది దైవజనులు, క్రైస్తవులు కూడా హానికి గురవుతూ ఉన్నారు, కీడు చేయబడతా ఉన్నారు. మరి నిజముగా మనం మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మనకెవరు హాని చేయరంట. మరి ఈ లేఖనాలను ఎత్తిపట్టి మన సువార్తకి వెళ్తున్నప్పుడు ఏమి, దేవుని పరిచర్య, దేవుని పని చేస్తున్నప్పుడు దేవా లేఖనం అయితే ఈ రీతిగా సెలవిస్తున్నది. 1 పేతురు 3:19 మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవారు ఎవరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఎటువంటి హాని మరి నాకు కానీ, నా టీముకి కానీ, నా సంఘానికి కానీ, కుటుంబానికి, బిడ్డలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి హాని కలుగకుండా మీరు కృపను కాపుదలుగా కంచెగా ఉంచండి ప్రభా అని మనం ప్రార్థించి మరి మంచి విషయాలు, దైవికమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి హాని, మరి పౌలు గారు అంటారు కదా, నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు అని మరలా దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మంచి విషయాలలో ఆసక్తి కలిగి మనం దైవికమైన కార్యాలను పూనుకుంటున్నప్పుడు అది ఏ విషయమైనప్పుడు, కుటుంబమైన పరిచర్యలేమి, బిడ్డలేమి, మరి మన వ్యక్తిగతమైనవి, అవి ఇతరులకి ఏ మాత్రము కీడు హాని చేయకుండా మరి మంచి విషయం అయితే దేవుడు మనకి ఎటువంటి హాని రానివ్వడంట. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మరి ఎవరైతే మనల్ని దూషించాలని, ద్వేషించాలని మరి దుష్టుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు, వారందరి నుంచి కూడా దేవుడు మనకి గొప్ప కాపుదలను మరి కంచెను ఉంచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మంచిగా ఉంటే దొరికే దీవులేంటి, బ్లెస్సింగ్స్ బీయింగ్ గుడ్. మనం మంచిగా ఉన్నప్పుడు ఏమేమి చేస్తారంటే మరి కీర్తన 125:4 చూస్తే దేవుడు మేలు చేస్తారంట. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. మరి మనం మంచిగా ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు. మనం మేలు చేయమని, ఎవరైనా రికమెండ్ చేయమని ఇతరులను ఆశ్రయించడం కాదు, కానీ కొంచెం మాకు రికమెండ్ చేయవా, కొంచెం మాకు తెలిసిన వారని చెప్పవా, మంచి ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పరా, మంచి పేరు పొందుకున్నవారని చెప్పరా అని మనుషులను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు, వారిని అడగవలసిన అవసరమే లేదు. మరి మనం మంచిగా ఉంటే మంచి వారికి దేవుడే మేలు చేస్తాడంట. అటువంటిది మన ఇతరులను అడగాల్సిన అవసరం ఏంటి? మరి యోసేపు గారు మంచిగా ఉన్నారు కాబట్టి పానదాయక అధికారిని మరి కొంచెం నా గురించి వెళ్ళి రాజుగారికి మంచి చెప్పవా అని అడిగినప్పటికీ మనుషుల సహాయం తన మంచి వారికి
యోసేపు గారికి ఇవ్వదలిచారు కాబట్టి, ఇవ్వకూడదనుకున్నారు కాబట్టి దేవుడు 2 years మర్చిపోయేలాగా చేశారనమాట. ఆయన మాత్రమే ఆయన హస్తాల నుంచి మంచి కార్యం చేసి మంచి పొజిషన్లో యోసేపు గారిని ఉంచాలనుకున్నారు కాబట్టి, మరి యోసేపు గారు అప్పటి నుంచి అనేకమైన కార్యాలను దేవుడి దగ్గర నుంచి చూచినప్పటికీ, మన మనుషులం కాబట్టి మన మనుష్య స్వభావాన్ని బట్టి రికమెండేషన్ ఆశించాడు, కోరాడు. కానీ దేవుడైతే మనుషుల చేతికి అప్పచెప్పలేదు. మరి నేటి దినాలలో కూడా మంచి క్రిస్టియన్గా కొనసాగించబడాలని మనం నిర్ణయించుకొని తీర్మానించుకొని వెళ్తున్న వేళ, మరి ఏ విషయంలో కూడా మనం మనుషుల సహాయాన్ని అర్థించాల్సిన అవసరం లేదు, ఆశించాల్సిన అవసరం లేదు, యాచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా మనం మంచిగా ఉంటే దేవుడే మనకి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి కూడా, దేవా నేను మరి మంచిగా వెళ్ళాలనుకుంటున్నాను, అనేకమైనవి చూస్తూ ఉన్నాను, చూడకూడనివి కూడా నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను, నా కుటుంబంలో చూస్తాను, నా బిడ్డల విషయంలో చూస్తూ ఉన్నాను, అనేకమైన నెగిటివ్ ఆస్పెక్ట్స్ నా పరిచయలో కూడా చూస్తూ ఉన్నాను ప్రభా. మంచివారికి మేలు చేస్తానన్నావు కదా ప్రభా. నేను మన వాగ్దానంని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు నిత్యముగా ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధమట్టానికి నరమాత్రుడు కాదు కండి, మరి మరిచేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఏ విషయంలో కూడా భూమి ఆకాశంను సృజించిన యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది. ఆయన మాత్రమే మనకు మేలు చేసే దేవుడే ఉన్నాడు. మరి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు పైన అధికారంలో ఉన్నా లేకపోయినా మనం మంచిగా ఉంటా ఉంటే, మరి దేవుడే సాక్షాత్తు దేవాది దేవుడే యెహోవా మంచి వారికి మేలు చేయనని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఈ ప్రామిస్ను కూడా మనం క్లెయిమ్ చేయబద్ధులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారంట. మరి సామెతలు 13:22 చూసినట్లయితే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. మరి మంచివాడు నిజముగా ఎటువంటి దుర్వ్యసనాలకి, బెట్టింగులు కని, మరి తాగుడు కని, స్మోకింగ్ కని, జోదాలు కని, వీటికేమిటికి మరి తన బలహీనతలకు, తన వ్యసనాలకు ఆస్తిని, మరి చాలా మంది చెప్తూ ఉంటారు, మరి మా తాత ముత్తాతలకి ఇన్ని ఎకరాలు ఉండేవి, మా తాత హయాంలో ఎంత పోయినాయి, మా నాన్న హయాంలో ఎంత పోయినాయి, మరి మాకు వచ్చేసరికి అసలు ఏమీ లేకుండా పోయింది, లేదు మాకు వచ్చేసరికి కొంత మాత్రమే ఉంది, లేదు మరి కొంతమంది ఎంత దీని దశ అంటే మాకు వచ్చేసరికి అప్పులే మిగిల్చి వెళ్ళారు మా పితరులు అని ఆ పితరులను కూడా దూషించి ద్వేషించేంత టైం చేస్తూ ఉంటారు. కానీ మంచివారైతే పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా మంచివాడవైతే మరి తండ్రులే బిడ్డలకు సమకూర్చును కదా అని, మరి ఆస్తి అంటే ఇహలోకపరమైన ఎకరాలు, భూములు, స్థలాలు, పొలాలు, మరి ఇండ్లు మాత్రమే కాదు కానీ, మరి లిక్విడ్ క్యాష్ మాత్రమే కాదు కానీ, ధనము కాదు కానీ, భక్తి, దేవుని యందు భయభక్తులు కూడా మన బిడ్డలకి సమకూరుస్తాం. వాళ్ళని ఆ విషయంలో కూడా భాగ్యవంతులు, ధనవంతులు, సంపన్నవంతులు, ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మనం మాత్రమే కాదు కానీ నా వరకు ఉంటే చాలే, మరి పితరులు ఉన్నారు కదా, ఇది నా టైంలో వద్దు, నా కుమారులు నా స్వార్థం తర్వాత వస్తారు కదా వారి తరంలో చెయ్యని, ఈ రీతిగా కాదండి. మంచివాడు మరి తరతరాలు కూడా, మరి దావీదు గారు అంటారు కదా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు అంటా ఉంటారు. కుటుంబం అంటే రానున్న తరాలు కూడా, మరి వచ్చు తరాలకు నీ బాహుబల్యం గురించి, మరి నీ గురించి శౌర్యకారం నేను చెప్పడానికి తల నెరిసి కడు వృద్ధుడకు వరకు చెయ్యి విడిచిపెట్టొద్దని కూడా అంటా ఉంటారనమాట. ఆ రీతిగా వచ్చు తరాలకు మరి పిల్లలను ఆస్తికర్తలుగా చేయవలసి ఉన్నది. మరి మంచివారు ఆ రీతిగా చేస్తారు. మరి మంచిగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. మనతో మాత్రమే కాదు కానీ ఈ భాగ్యము, మరి ఈ సన్నిధి అనే సంపద, ఈ మంచి ధననిధి మనతో మాత్రమే కాదు కానీ మన పిల్లలు వచ్చు తరాలు కూడా అనుభవించాలి, వారు ఆనందించాలి. మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖాలు, మరి నిత్య సంపదలు కలవు కదా. ఇటువంటి ఆయన సన్నిధిని, అలాగే ఆయన యందు భయభక్తులు కలిగే ఆస్తులను, మరి అంత మాత్రమే కాదు ఇహపరంగా కూడా మరి మనం నెమ్మదితో సుఖంతో బతకాలంటే కూడా అవసరమైనది. కాబట్టి ఇహలౌకపరమైన ఆస్తులను కూడా సంపాదించి పెడతాడంట మంచి తండ్రి, మంచి వాడు. అంత మాత్రమే కాదు కానీ మరి దేవుడు తెలివియు ఆనందమును అనుగ్రహించే దేవుడంట.
జ్ఞానం, తెలివి, ఆనందం. మరి ప్రసంగి 2:26 చూచినట్లయితే, ఏలయనగా దైవ దృష్టి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానము, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడంట, వానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందాన్ని అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఆనాడు సొలొమోన్ గారిని దర్శించి దేవుడు నీకేం కావాలంటే, అయ్యా మరి ఇంత గొప్పదైన నీ జనాంగాన్ని ఎలాంటే నాకు ఆలోచన, వివేకం గల హృదయం అని ఇవ్వమన్నప్పుడు, మరి నువ్వు దీర్ఘాయువును కోరుకోలేదు, కానీ అలాగే శత్రువుల్ని ఈ రీతిగా కోరుకోలేదు, కానీ నువ్వు కోరుకున్న దాన్ని బట్టి అని దేవుడే ఇంప్రెస్ అయ్యి తను కోరుకున్న దాంతో పాటు మరి సకల సంపద మరి అనుగ్రహించినట్లు కూడా చూస్తూ ఉంటాం. మంచివాడుగా మనం దేవుని దృష్టికి ఉన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి అన్ని వెల్ సెటిల్డ్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది, కుటుంబంలో కానీ, పరిచర్లో కానీ, బిడ్డల విషయంలో, వ్యక్తిగతంగా కానీ. మరి నా ఇశ్రాయేలుకి తెలివి లేదంటా ఉన్నాడు. మరి బుద్ధి లేని కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అని లేఖనాన్ని సెలవిస్తాను. ఈ బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. మరి దైవ దృష్టికి మనం మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఇవి అనుగ్రహించే దేవుడు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి జ్ఞానము, తెలివి, ఆనందం కూడా చాలా మంది ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వారి జీవితంలో నిజమైన ఆనందం, ఆత్మీయ ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. మరి ఇహలోకపరమైన ఏవి కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. మరి దైవ దృష్టికి మనం మంచి వారిగా ఉన్నప్పుడు ఆయన శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహించే దేవుడని, దట్స్ పర్మనెంట్ అండి. ఇహలౌకమైన ఆనందం కోసం మరి థియేటర్స్కి వెళ్ళటం, మరి లాఫింగ్ క్లబ్స్ అని ఉన్నాయి వాటికి వెళ్ళటం, మరి జోక్స్ ఉన్నాయి చూడటం కాదు, కానీ ఇటువంటి ఎన్ని స్క్రోల్ చేస్తున్నా కానీ అది చూస్తున్నంత సేపు మాత్రమే. వన్స్ ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్, మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, టీవీలో చూస్తూ ఉంటాం, అవి వన్స్ బంద్ చేసామంటే, షట్ డౌన్ చేసేసామంటే, అలాగే ఆ థియేటర్లో నుంచి బయటకు వచ్చామంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా ఆనందం, సంతోషం అప్పటి వరకే. కానీ దేవుడిచ్చే ఆనందం అది శాశ్వతమైనది, దట్స్ పర్మనెంట్, అది ప్యూర్, చాలా పరిశుద్ధమైనది కూడా. మరి దేవుడిచ్చే ఆనందం, జ్ఞానము, తెలివి కలిగి మనం ఉండాలంటే, మరి నేటి దినాలలో ఎవరిని మృంగుదమని వెదకుచు తిరుగుచున్నాడనమాట. వాడి కంటికి కనబడకుండా మనం చాలా జ్ఞానము కలిగి, మరి తోడేలు స్వభావం గలవారు మేక, గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తూ ఉంటారు చాలామంది. వారి ఉచ్చుల్లో పడకుండా, మరి చాలామంది చాలా మృదువైన మాటలు చెప్తా ఉంటారు. ఆ ఉచ్చుల్లో పడకుండా వాటన్నిటి నుండి తప్పించబడాలంటే జ్ఞానము, తెలివి కలిగి ఉండాలన్నమాట. ఈ మోసపూరితమైన ప్రపంచంలో మనము నిజంగా భక్తి కలిగి జీవించాలంటే, జ్ఞానము కలిగి జీవించాలంటే, తెలివి కలిగి ఉండాలంటే, వాడి ఉచ్చుల్లో మరి పడకుండా ఉండాలంటే దేవుడిచ్చే జ్ఞానము, తెలివి, అలాగే ఆనందం కూడా అవసరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ 4th పాయింట్ చూసినట్లయితే పాప బంధకాల నుండి తప్పింపబడతాము. ప్రసంగి 7:26 చూసినట్లయితే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలను పట్టబడుదురంట. మరి ఎవరైతే మంచివారిగా ఉంటారో ఇటువంటి అపవిత్రమైన స్త్రీ నుండి, మరి ఈ పాప బంధకాల నుండి మరి విడుదలను కలిగించే దేవుడు అన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, దైవ దృష్టి మంచివాడిగా ఉంటే జ్ఞానము, తెలివి కలుగుతుంది. మరి ఈ జ్ఞానము, తెలివి వల్ల, మరి దేవుడిచ్చే నడిపింపు, సహాయం వల్ల ఈ పాప స్త్రీ ఎవరైతే ఉన్నారో, మరి మృదువుగా మాట్లాడు పరస్త్రీ, ఇటువంటి బంధకాల నుంచి మరి తప్పింపబడతాం. ఇది మాత్రమే కాదు, కానీ చాలా మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వారి టార్గెట్స్ రీచ్ అవ్వటం కోసం, దుష్టుడు కూడా మరి పిల్ల సైతాన్లు ఉంటాయి, వారి టార్గెట్స్ కూడా కంప్లీట్ అవ్వటం కోసం ఎవరో ఒకరి ద్వారా, మరి ఇంట్లో ఉన్న వారినే మరి రేపొచ్చు, మరి లేదు కలీగ్స్ మధ్యలో, సంఘంలో, ఏమి కుటుంబంలో చిన్న బిడ్డలను రేపి కూడా దుష్టుడు
కొన్ని మనం పలకగూడని పలికించడానికి, చెయ్యరానివి చెయ్యటానికి, మరి దూషించడానికి, ద్వేషించడానికి, శపించడానికి కూడా దుష్టుడు పురికొల్పుతూ ఉంటాడు. మరి అది గృహం దగ్గర నుంచి కూడా బయలుదేరుతూ ఉంటుంది. మనం ప్రేమించే బిడ్డల్ని మనం కొన్ని సందర్భాలలో దూషిస్తూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాము, మరి శపిస్తూ ఉంటాము కూడా. మరి ఎవరైతే ఈ పాప బంధకాల నుంచి ఆ పరాయి స్త్రీ మరి దాని ఉచ్చులో పడకుండా దేవుడు మంచి వారిని తప్పిస్తాడంట దేవుడు. మరి అటువంటి చాలా లై చేసే మాటల నుంచి, హస్కీ మాటల నుంచి, మరి కత్తికి తేనె పూసి తియ్యని మాటలు పలుకుతూ ఉంటారు. మరి దాన్ని ఎవరైతే టేస్ట్ చేద్దామని వెళ్తారో ఆ కత్తివాత పడతారు. మరి ఇటువంటి స్త్రీ నుంచి దేవుడే కాపుదలనిస్తాడు. మరి ఎవరైనా ఆల్రెడీ ఇటువంటి పాప స్త్రీ, పరాయి స్త్రీ బంధకాలలో ఉంటే, మరి ఎవరైనా ఆ ఉచ్చులో బిగించబడి ఉంటే, మరి లేఖనాలను ఎత్తిపట్టి మరి దేవుని దృష్టికి మంచివారిగా ఉంటే దేవుడే వారిని తప్పిస్తాడు. మరి ఎవరైనా అటువంటి బంధకాలలో ఆల్రెడీ ఉంటే, మరి పురుషుల కోసం కంపల్సరీ, భర్తల కోసం ప్రతి స్త్రీ ప్రార్థించబద్దులమే ఉన్నాము. దేవా, మరి నా యజమానికి, మరి నా కుమారుడికి, మరి నా అల్లుడికి, లేదు నా మనడుకి ఈ బంధకాల నుండి విడుదలనివ్వయ్యా, మరి మీ దృష్టికి మంచివారుగా ఉంటే మీరు తప్పిస్తానన్నారు కదా ప్రభా అని ప్రతి లేఖనాన్ని, మరి లేఖనాలు ఉంటాయి కదా, 119 దావీదు కీర్తనలో, శ్రమయందు ఆయన ధర్మశాస్త్రం మనకి సంతోషం ఇయ్యనడల ఏనాడో నశించిందము. మరి క్రిస్టియన్స్ కూడా ఏ విషయంలో కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు చాలా తక్కువ అంట ఆ కేసెస్. ఎందుకంటే మరి అప్పుల బాధ ఏమి, మరి అవసరతలు, ఇబ్బందులు, బలహీనతలు, మరి ఇంకా ఎటుపోని పరిస్థితిలో దుష్టుడు చే మనం మరి బాధించబడుతున్న వేళ, మనుషుల చే అపనిందలు, అవహేళనలు, అపహాస్యం చేయబడిన వేళ కృంగిపోక, మరి బైబిల్ తెరిచినప్పుడు ఆయా సందర్భాలను బట్టి దేవుడే నిజముగా మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ఆ లేఖనం ద్వారా బ్రతికించే దేవుడై ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉన్నది. అటువంటి మరి చీకటి కార్యాల నుండి వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నిజముగా చాలా మంది అయిన వారే దూషిస్తూ ఉండవచ్చు, ద్వేషిస్తూ ఉండవచ్చు, శపిస్తూ ఉండవచ్చు. మరి ఈ రీతిగా అయిన వారి మధ్య, అన్యుల మధ్య, ఆత్మీయుల మధ్య, అనేకుల మధ్య మరి గొప్ప ధ్వజమై నిలబడాలంటే మరి దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే వీటన్నిటి బంధకాల నుండి దేవుడు నిత్యముగా విడుదలనిచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ 5th పాయింట్ చూసినట్లయితే, మరి మత్తయి సువార్త 13:23, సమస్తం సఫలీకృతమవుతుందంట. మంచి నెలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. దేవునికి స్తోత్రం. మరి మనం మంచిగా ఉన్నప్పుడు మంచి నెలను విత్తబడతాము. అలాగే వాక్యం విని గ్రహించి మరి దాని ప్రకారం చేస్తాం కాబట్టి సఫలమవుతాం. మరి ఏం చేస్తూ ఉంటామో ప్రతిదీ కూడా దేవుడు మన హస్తాలను సఫలపరిచే దేవుడై ఉన్నాడు. మరి మొదటి దావీదు కీర్తనలో ఉంటది కదా, అతడు చేయునదంతయు సఫలమగును. మరి దివారాత్రం వాక్య ధ్యానం చేసినప్పుడు మరి ఎగిరిపోయే పొట్టువలే కాక నిలిచి ఉండే చెట్టుగా చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మంచి నెలను విత్తపడటానికి మరి మంచివాడు మంచి నెలనే ఉంటాడు కదా. మరి మంచి విత్తనం మంచి నెల పడ్డప్పుడు మరి వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం మరి మంచి నెలలో ఏదైతే ఆ సాయిల్ మంచిగా ఉన్నదో, మరి ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నారో ఆ ఎరువులను కానీ ఆ మంచిగా ట్రిమ్ చేయటం కానీ ఎక్కడికక్కడ మంచి నెలను ఉన్నప్పుడు అన్ని మంచి పదార్థాలను మరి అనుభవిస్తూ మంచి ఫలాలను ఫలించడానికి కూడా పాసిబిలిటీ ఉన్నదనమాట. మంచివాడు మంచి నెలను ఉండాలి. మనం ఏ సంఘాలకు వెళ్తా ఉన్నాము, ఏ మరి సహోద్యోగుల మధ్య పనిచేస్తాము, ఏ కంపెనీలలో ఉంటా ఉన్నాము, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఏ సహవాసం మనం కలిగి ఉన్నాం. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపివేను. మరి నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్తా అంటా ఉంటారు ఇహలోక పరంగా. ఎందుకంటే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరయ్యారు, వీరు వారయ్యారు అని చెప్తా ఉంటారు కదా. మరి మంచి వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎటువంటి
దుష్ట సాంగత్యం, ఇటువంటి సహవాసం కలిగి ఉంటే వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహించి మరి విడుదల మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్న వల్ల దేవుడు వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహించి మనం చేస్తున్న ప్రతి పనులు కూడా సఫలతనిచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఇప్పటి వరకు వాడి చేతిలో ఏది కూడా సఫలం అవ్వదు, ఏది బ్లెస్సింగ్ ఉండదు. ఆ చేతులేని చేతులు అని చాలా మంది అంటూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తులను బట్టి. మరి ఇటువంటి అపనిందని మనం తొలగించుకోవాలంటే మంచి నెలను ఉండాలి. మరి మంచి నెలను ఉన్నప్పుడు మంచిగా మనం ఫలిస్తాము. మరి చెట్టు కూడా ఫలము వలన తెలియబడుతూ ఉంటది. మరి నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు, ఎక్కడ ఎటువంటి వారితో ఉన్నావు, ఏ సంఘానికి వెళ్తా ఉన్నావో, నువ్వు ఎటువంటి వాడవో, నీ సంఘం ఎటువంటిదో, నీ పేరెంట్స్ ఎటువంటి వారో, మరి నీ సాహిత్యం అలాగే నువ్వు సాంగత్యం, నువ్వు ఎవరితో ఫెలోషిప్ కలిగి ఉన్నావో దాన్ని బట్టి తెలియజేస్తూ ఉంటది. కాబట్టి నిత్యముగా మంచి నెలను ఉండటానికి మంచివాడు ఆశ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆకాశమును తన మంచి ధననిధి తెరుస్తాడంట. మరి ద్వితీయోపదేశకాండం 28:12 చూస్తే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమున కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవునికి స్తోత్రం. మనం మంచిగా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడంట. అంటే ధననిధి అంటే ఓన్లీ ఆ క్యాష్ మాత్రమే, సంపద మాత్రమే కాదు, ఎకరాలు భూములు ఇండ్లు మాత్రమే కాదు, కానీ నీకు ఆరోగ్యం లేదా, ఆ మంచి ధననిధి నుండి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనంటే మనకి ఏ టైంకి ఏది కావాలని ప్రొవైడ్ చేసే దేవుడే ఉన్నాడు. మరి ఆరోగ్యం విషయంలో కూడా యెహోవా రాఫాగా ఆయన స్వస్థతనిచ్చే దేవుడు. మరి కృంగిపోయి ఉన్నావా, ఎటు తోచుక ఉన్నావా, నా చేతిలో ఏది కూడా సఫలం అవ్వట్లేదు, ప్రతిది కూడా నేను ఏది పట్టుకుంటున్నా కానీ అది విఫలమైపోతా ఉన్నది, మరి విస్తరణ లేదు, ఫలింపుదల లేదు, ఎండిపోతా ఉన్నది, వాడిపోయే స్థితిలో, ఊడిపోయే పరిస్థితిలో ఉంటా ఉన్నదనని మరి ఆలోచన కలిగి ఉన్నావా, నిత్యంగా యెహోవా నిస్సియై, యెహోవా ధ్వజమై ఎత్తిపట్టే దేవుడై ఉన్నాడు. మరి అన్ని విషయాల్లో ఆయన నా కొమ్ము పైకెత్తిన రీతిగా ఎత్తిపట్టే దేవుడై ఉన్నాడు. ఆయన మంచి ధననిధిలో నుండి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమన్నట్టు మరి ప్రతి విషయంలో కూడా దేవుడు సమృద్ధినిచ్చే దేవుడే ఉన్నాడు, సఫలతనిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆకాశమైన తన మంచి ధననిధి తెరచి మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ దేవుని పనికి ఏర్పాటు అలాగే అర్హత కలిగి ఉంటాం. అపోస్తుల కార్యములు 6:3-6 చూసినట్లయితే మరి అక్కడ కొంతమంది సణుగుతూ ఉంటారు. అపోస్తులు 12 మంది కూడా మేము వాక్యం చెప్పడం మానేసి మీకు ఆహారం పెట్టాలా, మా టైం అంతా ఇలా వేస్ట్ అయిపోవాలన్నట్టు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమించము. మరి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తూ మంచి పేరును కూడా మెన్షన్ చేయటం జరుగుతూ ఉన్నది. అంటే ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన, మరి అధ్యక్షుడికి ఉండవలసిన అర్హతలు కూడా ఉన్నాయి కదా, లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాము. మరి మంచి పేరు అన్నది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ అయి ఉన్నది దేవుని పని ఏర్పాటుకి. మరి మంచి పేరు పొందుకుంటే దేవుని పని చేయటానికి కూడా, ఎందుకంటే నేటి దైవజనులు కూడా మంచి సాక్ష్యం కలిగి లేకపోతే ఎవరు కూడా వినరు, ఆలకించరు. మరి దేవుని పని చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే అనేకులను ఆకర్షించడానికి అలాగే అనేకులను దేవుని వైపు నడిపించడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మంచి పేరు అన్నది వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ టు సర్వ్ ద లార్డ్. మరి దేవుని పని, దైవికమైన కార్యాలను చేయాలంటే మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు లేకపోతే ముందు ఆయనకే మంచి సాక్ష్యం లేదు, ఆయన కుటుంబానికి లేదు, ఆయన బిడ్డలకి లేదు, ఆయన సంఘానికి ఈ పేరు ఉంది. మనం ఎందుకు వెళ్ళేది, మనం ఎందుకు వెళ్ళాలి అని వెళ్తున్న వారిని కూడా ఆటంకపరిచేవారు ఉంటారు. మరి ఏదన్నా వివాహ కార్యక్రమానికి కానీ పెళ్లి చూపుల విషయంలో కూడా అట్టేడు తారాలు మరి మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగిన వారిని చూస్తూ ఉంటారు కదా. మరి ఇటువంటి సాక్ష్యం లేకపోతే మరి ఒక పెండ్లి వివాహ విషయంలోనే ఈ రీతిగా చూస్తూ ఉంటే, అలాగే రెజ్యూమే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ
ఆ రెజ్యూమేని బట్టి ఆ ఎంప్లాయీ ఎటువంటి వాడని వారుకున్న నెట్వర్క్ని బట్టి వాళ్ళ కంపెనీకి తీసుకునే ముందు ఎంక్వైరీ చేస్తారు. ప్రతి ఎంప్లాయర్, ప్రతి బాస్ కూడా చేసే హెచ్ఆర్ చేసే పని ఏంటంటే, ఆ పర్సనల్ మేనేజర్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కానీ, హెచ్ఆర్లు చేసే పని ఏంటి, ఒక వ్యక్తిని జాబ్లో తీసుకోవటానికి, ఒక వ్యక్తిని వివాహం అట్టడానికి ఇన్ని ఎంక్వైరీలు చేస్తారే. వీలైతే అక్కడికి వెళ్ళి పలానా వ్యక్తి మంచిగా, వివాహ విషయం అయితే ఆ ఇళ్ల మధ్యలో వాళ్ళని మంచోళ్ళేనా, మరి కుటుంబానికి మంచి సాక్ష్యం ఉందా, బిడ్డకి మంచి సాక్ష్యం ఉందా, ఈ రీతిగా ఎంక్వైరీ చేస్తారే. మరి అటువంటిది దైవికమైన కార్యానికి మరి అభిషేకం ఇవ్వటానికి మంచి పేరు అవసరం లేదా? కంపల్సరీ కావాలి. మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన పనికి పిలిచి ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ ఏది మంచి, విచ్ ఇస్ గుడ్, అసలు ఏది మంచి అంటే, మరి కీర్తనలు 92:1 చూస్తే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. మరి దేవుని స్తుతించడం మంచిది, ఆయన నామాన్ని కీర్తించడం మంచిది. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆయన నామాన్ని కీర్తించుట, ప్రచురించుట మంచిదని లేఖనాలు సెలవిస్తాను. డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అనమాట ఫర్ బీయింగ్ గుడ్ క్రిస్టియన్. ఒక మంచి క్రిస్టియన్గా, మంచి వారిగా ఉంటున్న వారికి ఏంటంటే, దేవుడిసిన డబుల్ ధమాకా అంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఏంటంటే, ఈ రీతిగా మనం ఆయన స్తుతించినప్పుడు, ఇదే కీర్తనలో మనం కింద చూసుకుంటూ వెళ్తూ ఉంటే, మరి ఆయన కార్యాలచే మనల్ని సంతోషపరిచే దేవుడే ఉన్నాడంట. నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే జెహోవా నిస్సిగా పైకెత్తే దేవుడే ఉన్నాడు. క్రొత్త తైలముతో అంటబడితేనే, న్యూ బ్లెస్సింగ్స్, న్యూ అనాయింటింగ్. ఖర్జూర వృక్షము వల్లే మొవ్వ వేస్తామంట, మందిరంలో నాటబడతామంట, దేవదారు వృక్షం వల్ల ఎదుగుతామంట, ముసలితనమందు చిగురు పెడతాం, సారము కలిగి పచ్చగా ఉంటాం. ఇంత మంచిదైన దైవికమైన కార్యాలను దేవుని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని కీర్తించినప్పుడు, ఆయన నామాన్ని ప్రచురపరిచినప్పుడు అది మంచిది మంచిది మంచిదని చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ మంచి ఫైన్ బ్లెస్సింగ్స్తో దేవుడు మనల్ని బ్లెస్ చేసే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ రక్షణ కొరకు కనిపెట్టుటం. విలాపవాక్యములు 3:26 చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మరి యవన కాలంలో కాడి మోయట నరునికి మేలని ఉంది కదా. మరి రక్షణ కొరకు బ్యాప్టిజం అన్నది మనం తీసుకునేది, రక్షణ అనేది కూడా చాలా మంచి పెద్ద కాన్సెప్ట్. మరి ధ్యానిద్దాము ప్రభు చిత్తమైతే రానున్న దినాలలో. మరి రక్షణ యెహోవా అనుగ్రహించింది, దాని కొరకు కనిపెట్టుకోవాలి. మరి అక్కడ కూడా మనం చూసినట్లయితే సౌలు గారు దేవుడు దర్శించినప్పుడు 3 రోజులు మరి ఉపసించి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉండి, మరి ఎటువంటి ఆ కన్నులకు పొరల వల్లే ఉన్నాయి కదా, ఇహలోకపరమైన ఏవి చూడకుండా అనమాట. మరి మనకి మనమే కన్ఫైన్ అయ్యి మరి ఉపవాసాలతో, జాగరణతో రక్షణ కొరకు కనిపెట్టుకోవాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ రక్షణ అంటే ఇన్స్టెంట్గా తీసుకుని, కందాకే క్రింద మంత్రి ఉంటాడు కదా నపుంసకుడు, మరి ఆయన చదువుతా ఉన్నప్పుడు అర్థం కాలేదు. ఫిలిప్ గారు ఆత్మ ద్వారా వెళ్ళి, ఇక్కడ వాటర్ ఏం లేదంటే ఇదిగో నీళ్లు నాకు ఇచ్చే అంటాడు. ఇటువంటి ఇన్స్టెంట్ కార్యాలు ఉంటాయి, ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులో ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని, మరి సౌలు గారైతే మరి ఆ 3 రోజులు కూడా మనకి అదే సాదృశ్యం అండి. అక్కడ మనం నేర్చుకోగలిగిన లెసన్ ఏంటంటే, ఇహలోకపరమైన ఏవి చూడకూడదు అనమాట. ఆ కన్నులకు ఏ రీతిగా పొరలు కప్పి మరి ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే మినిమం 3 days అని, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ మోర్ దెన్ దాట్ కూడా మీరు ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్సన్, హౌ హెల్దీ యు ఆర్, ఎంత ఆరోగ్యంగా మీరు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది బలహీనులు, అన్య కుటుంబంలో నుంచి రక్షింపబడిన వారు అనేకమైన సాక్ష్యాలు నేను చూసి ఉన్నాను. మరి వాళ్ళు మంచంలో ఉన్నప్పుడు ఏ బలహీనతలతో ఉంటారో తెలీదు. అమ్మో రక్షణ కలిగి ఉంటారు, రేపు మేము వాళ్ళని చూస్తాము అని బెడ్ రీడ్ అయిన వాళ్ళని కూడా మనం చాలా వీడియోస్లు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం. వీల్ చైర్లు తీసుకొచ్చి ఇవ్వటం, ఇటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ మరి మంచి హెల్దీగా మరి దేవుడు దర్శించి యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు, మరి ఎప్పటి వరకు అనేక మన పాప శాప కార్యాలలో మునిగి ఉన్నవారు, మీకు టైం ఉంటే, అనుకూలత ఉంటే దేవుని సన్నిధానంలో మరి ఆయన్ని మాత్రమే ఆ పొరలు కప్పి ఉన్నాయి కాబట్టి మనం
ప్రార్థనలో కూడా మనం కళ్ళు మూసుకుంటాం కదా. ఎందుకు? దైవ ప్రత్యక్షతలు, దైవ దర్శనాలను మరి దేవుడు ఏ మాట అయితే మనకి చూపిస్తా ఉన్నాడో, లేఖనాలు చూస్తారు కొంతమంది. ఆ కనిపెట్టుటలో మరి కళ్ళు తెరిస్తే ప్రపంచాన్ని చూస్తాం, మనుషులను చూస్తాం. మరి మనుషులను చూస్తే మరి అప్పటి వరకు యేసయ్యని చూసి నడిచిన పేతురు గారు చక్కగా వాటర్ మీద వాక్ చేశారు, నీళ్ల మీద నడిచినారు. మరి ఎప్పుడైతే గాలిని చూశాడో, అంటే లోకం, ఇటువంటి లోకాన్ని చూస్తే పడిపోతాం, మునిగిపోతాం. పేతురు గారికి కూడా జరిగింది అదే కదా. సో మనం ఎప్పుడు కూడా ఈ రక్షణ విషయంలో, ఎస్పెషల్లీ మరి పౌలు గారు ఏ రీతిగా అయితే మనకి ఇక్కడ సాదృశ్యంగా దేవుడు ఉంచి ఉన్నారో, మరి పితరులను, భక్తుల జీవితాల్లో నుంచి మనం నేర్చుకోవాలి. వారు ఏ దైవికమైన క్రమంలో వెళ్ళారు. మరి ఊరికనే వారు అద్భుతాలు చేసేలేదు. దేవుడు వారిని నిలబెట్టి ఇటువంటి మహత్కార్యాలు వారి ద్వారా జరిగించలేదు. కానీ వారు ఏ రీతిగా మలచబడ్డారు, వారు ఎన్ని శ్రమలు, నిందలు, మరి ఎటువంటి మార్గంలో నడిచి ఉన్నారు, ఎటువంటి ఛాలెంజెస్ వారు పోరాడారు, మరి పెనుగులాడి గెలిచారు. ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ వారు ఎటువంటి పరిస్థితుల నుంచి నడిచి వచ్చారో మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయము. మనం దాన్ని అసలు కేర్లెస్గా వదిలిపెట్టేస్తాము. మరి అగ్ని దించారంటే ఏలియా గారు అంతకుముందు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత ప్రార్థన. మరి ఇవేం చూడం, ఎంత పౌరుషం కలిగి రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి వచ్చాడు. మనం నేటి దినాలలో అయితే నక్కి భయంతో, వణుకుతో బ్రతుకుతూ ఉన్నాము. ఆ రీతిగా కాదు. కానీ పౌలు గారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకునే అనుభవం అన్నమాట. మరి ఈ లోకాన్ని చూడటం కాదు, కానీ మరి మందిరంలోకి వెళ్ళో, లేదు మీకు మంచిగా 1-2 గదులు ఉన్నాయంటే ఒకటే గది ఉందా, చర్చ్కి వెళ్ళలేని పరిస్థితి, కనిపెట్టుకొని ప్రార్థించండి. నిజముగా ఆయన కొరకు కనిపెట్టుకుంటే మరి ఈగిల్ వలె యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచు నూతన బలం పొందుతారని. రక్షణ విషయంలో మాత్రం కనిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. దేవా, నేనైతే బ్యాప్టిజం కోసం సిద్ధపడ్డానయ్యా, నువ్వు నాకు అనుగ్రహించే రక్షణ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా అన్నప్పుడు ఆయన నిత్యముగా రక్షణ మాత్రమే కాదు కానీ, ఆ భాగ్యాన్ని మాత్రమే కాదు కానీ, ఆయన చేతుల బలమైన సాధనంగా చేసుకునే భాగ్యాన్ని కూడా దేవుడిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి రక్షణ వేరు, బ్యాప్టిజం వేరు. ప్రభు చిత్తమైతే దీన్ని కూడా మనం ధ్యానిద్దాం రానున్న దినాలలో. మరి ఈ రీతిగా నరులు ఆశ కలిగి ఉండాలి, కనిపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు నీ ఆశను తీర్చే దేవుడే అన్నాడు, నీ హృదయాభిలాషను దేవుడు తీర్చే దేవుడే అన్నాడు. మరి కనిపెట్టుకున్నప్పుడు రక్షణ ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ కీర్తన 147:1 చూస్తే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది అంటారు కదా, రాగాలు తీస్తే రోగాలు పోతాయి అంటారు. దేవునికి నిత్యము కూడా అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆయనకి స్తోత్రగానం చేస్తూ ఉన్నప్పుడు, మరి స్తుతించినప్పుడు స్థితిని మార్చే దేవుడే ఉన్నాడు. స్థితిని మారుస్తుంది. అంత మాత్రమే కాదు, స్తుతించినప్పుడు మృతినే జయిస్తామంట. దేవునికి స్తోత్రం. అనేకమైన సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. మరణకరమైన రోగాలు కూడా స్తుతించినప్పుడు మరి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే ఆ స్తుతుల ద్వారా మరి శరీరంలో కలిగిన మార్పు, దేవుడు చూపించిన మహత్కార్యము, అద్భుతము, స్తుతి అన్నది ఒక ఔషధంలా పనిచేస్తూ ఏ అవయవం అయితే మనకి చాలా బలహీనం అవుతా ఉన్నదో, ట్రబుల్ చేస్తూ ఉన్నదో మనల్ని మరి స్తుతిస్తున్నప్పుడు ఆ అవయవాలన్నీ కూడా రెస్టోర్ చేయబడతాయి, హీల్ అవుతాయి అన్నమాట, రెన్యూ అవుతాయి. దేవునికి స్తోత్రం. మరి స్తోత్రగానము చేయటం మంచిది. ఆ రీతిగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన బాగు చేయవాడు, హీ హీల్స్, గాయములు కట్టువాడు, హీ మైండ్స్ ద వూండ్స్, అండ్ దీనులను లేవనెత్తువాడు, హీ ఎగ్జాల్ట్స్, ఆయన ఆహారం ఇచ్చేవాడు, హీ ఫీడ్స్. అంత మాత్రమే కాదు, గుమ్మముల గడియలను బలపరిచే దేవుడే ఉన్నాడు. మరి అంత స్ట్రెంగ్తన్ చేసే దేవుడే ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు అన్నాడు. బ్లెస్సింగ్స్ అనమాట. యథార్థవంతుల పిల్లలు వాని తదనంతరం దీవించబడతారు. మనమైతే దేవా, నా మధ్యను నా పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు, మా పిల్లలు మేము చూడాలి దేవా అని ఈ లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు నిత్యముగా మరలా చెప్తాను, మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. అన్న మాట ఇచ్చి మరిచే దేవుడు కాదు, అలాగే అబద్ధమాడే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మరి సరిహద్దులలో సమాధానం కలుగజేసే పీస్ మేకర్, మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు. హీ సాటిస్ఫై ఫైన్ బ్లెస్సింగ్స్.
మనం ఏదైతే ఆశ కలిగి ఉన్నామో ఇవన్నీ మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 1 తిమోతి 2:23 చూసినట్లయితే మరి రాజుల కొరకు మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయబద్ధులమే ఉన్నాం. 1 తిమోతి 2వ అధ్యాయము మరి 2:3 చూసినట్లయితే రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయటం మంచిది అంటున్నారు కదా. మరి మనకేంటి అంటే దానిపైన 1 తిమోతి 2:1 చూస్తే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకునని సెలవిస్తూ ఉన్నది. మరి నేటి దినాలలో మరి ఆ గవర్నమెంట్ వస్తే బాగుండేది, క్రిస్టియన్స్కి బాగుండేది, పరిచర్యలకు బాగుండేది, సువార్త చాటడానికి బాగుండేది అని అనుకోవటం కాదు, కానీ అధికారులకు అధికారాన్ని ఇచ్చేది దేవుడే. ఒకని పడగొట్టుట, ఒకని నిలబెట్టుట ఆయన వశమే కదా. మరి ఎవరు వచ్చినప్పటికీ నీకు విరోధంగా ఉన్న ఏది వర్ధిల్లదని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఆయనకి విరుద్ధంగా ఉన్నది ఏది కూడా వర్ధిల్లదు. మరి మనలో ముడితే ఆయన కనుపాపను ముట్టినట్టే అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం రాజుల కొరకు మనల్ని ఏళ్ళ అధికారుల నిమిత్తం ప్రార్థించినప్పుడు నిత్యముగా ఆయన మనలకి క్షేమాన్ని నెమ్మదిరిచ్చే దేవుడు, సుఖంగా బ్రతకటానికి ఉంటుంది. మరి నేడు ఫామ్ అయిన నూతన గవర్నమెంట్ గురించి మరి మనుషులందరి కోసం రాజుల కొరకు మరి అధికారుల నిమిత్తం మరి వారు ఏ రీతిగా పాలించాలో, ఎందుకంటే ఏ ఒక్క వర్గానికో వారు సీఎం పిఎం కాదు కాబట్టి దేవా మేము కూడా ఉన్నాము, అందరు కూడా ఇంపార్షియల్గా వారు పాలించాలి. మరి న్యాచురల్ డిజాస్టర్ టైంలో వారు ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలి, మరి వాటన్ని విపత్తులని ఏ రీతిగా నిర్వహించాలి, వారికి కావలసిన జ్ఞానాన్ని సొలొమోన్ గారికి ఇచ్చారు కదా ప్రభా. మరి యుద్ధాల టైంలో ఏ రీతిగా రెస్పాండ్ అవ్వాలి, చాలా క్విక్గా డిసిజన్ మేకింగ్ చేయాలి. మరి అధికారులకు కావాల్సిన ఆ స్విఫ్ట్ నాలెడ్జ్ని కూడా, మరి ఆ క్విక్గా తీసుకునే డెసిజన్స్ కూడా చాలా వైజ్గా ఉండాలని, వైజ్ డెసిజన్ మేకింగ్ చేయాలని వీరందరి నిమిత్తం మనం ప్రార్థించినప్పుడు దేవుడు సుఖాన్ని, సౌఖ్యాన్ని, క్షేమాన్ని, నెమ్మదినిచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఇన్ని తెలుసుకున్నాం, బట్ స్టిల్ నాకు ఏ రీతిగా మంచిగా ఉండాలో తెలియట్లేదు. నేను మాత్రం ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ మురికి కూప నుంచి, ఈ చెడ్డమైన అసహ్య కార్యాల నుంచి నేను ఇంకా దిగజారిపోతా ఉన్నాను. నాకు సహాయకులు ఎవరు లేరు. నేను మంచిగా బతకాలనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఒక్క అడుగు కూడా నేనున్న ఈ నీచమైన, ఈ దుర్మార్గమైన పరిస్థితి నుంచి రాలేకపోతున్నానని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నిన్ను చూడాలనుకున్నప్పుడు నిర్గమాకాండం 33:18-19 చూస్తే అతడు దయచేసి నీ మహిమను నాకు తెలుపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుని స్తోత్రం. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తూ ఉన్నప్పుడు నిజంగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో బహుమానం పొందినట్లు ఓపికతో పరిగెత్తబద్ధులమే ఉన్నాం. మరి యెహోవా మంచివాడు, ఆయన మంచితనం అంతే చూపిస్తానన్నాడు. మరి ఆయన వైపు మాత్రమే మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఆయన మంచివాడు కాబట్టి ఆయన మంచితనంలో నుండి మనకు కూడా మంచిని ప్రసాదించే దేవుడు, మంచిని ప్రసరింపజేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి లక్షణాలు, మరి ఆయనే మంచివాడై ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటా ఉంటారు కదా. ఆయన అందరికీ మంచివాడు. యెహోవా అందరికీ ఉపకారయ్య ఉన్నాడు. మరి అటువంటి మంచి దేవుని మంచితనాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపంలో కనబడుచున్నామని కీర్తనకారుడు అన్నట్టు ఆ రీతిగా ఆయన మంచితనాన్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక క్యారింగ్లో ఉన్న, కన్సీవ్ అయిన ఒక ప్రెగ్నెంట్ లేడీ, కడుపుతో ఉన్న ఒక మహిళ ఏ రీతిగా ఆ గర్భిణీ స్త్రీ దేన్ని చూస్తూ ఉంటుందో మరి ఆ రీతిగా చాలా మంది కూడా మంచి అందంగా ఉన్న అబ్బాయిలు కావాలనుకున్న వాళ్ళు అబ్బాయిల ఫోటోలు, అమ్మాయిలు కావాలనుకున్న వాళ్ళు అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటా అంటారు. ఆనాడు లాబాన్ గారిని కూడా యాకోబు గారు ఈ రీతిగా నిర్వంజి చెట్లను తీసుకొచ్చి మరి అవి చూలు కట్టే టైంలో వాటర్లో పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇది సైంటిఫిక్గా అండి. మరి ఈ రీతిగా చేయటం, ఇది ఫాలో అవ్వటం కూడా యాకోబు గారిని ఆడే చేసి ఉన్నాడు.
ఇది కూడా సైన్స్ దీని నుంచి గ్రహించడం జరిగింది. సైంటిఫికల్ ప్రూవెన్ అనమాట. యాకోబు గారికి ఎవరు చెప్పారు సైన్స్లో ఇలా చూస్తూ ఉంటే ఇలా జరుగుతుందని? దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మనం ఏదైతే చూస్తూ ఉంటామో దాన్నే మనం కంటాము. ఆ రీతిగానే అలాగే చాలా మంది భార్యాభర్తలు కూడా నల్లగా ఉన్నా కానీ తెల్లటి పిల్లలు పుడతారు. మరి మనం ఏదైతే ఆలోచన కలిగి ఉండి అస్తమానం చూస్తూ ఉంటామో అదే డెలివరీ అవుతుంది. కాబట్టి మరి హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడనన్నట్టు మరి మనకు తెలియకుండానే మనం మన దేవుని చూస్తూ ఉన్నప్పుడు ఆయనకున్న సుగుణాలన్నీ మనం నేర్చుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి పాట కూడా ఉంటది కదా, ఎన్న రానివయ్యా నీకున్న సుగుణములని. మరి మనం మన దేవుని మాత్రమే చూద్దాము. ఈ పాపలోకాన్ని చూస్తూ ఉంటే మరి ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ రీతిగా ఉప్పు ఆ సాల్ట్ నేచర్ అన్నది అబ్సార్బ్స్ చేసుకోదో, మరి మనం కూడా పాపలోకంలో ఉన్నప్పటికీ మనం మన ప్రభువును రక్షకుడున అయిన మన దేవుణ్ణి మాత్రమే మనం చూద్దాం. ఆయన మంచితనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మంచితనం కూడా మనపై ప్రసరించే దేవుడై ఉన్నాడు. మరి మనం ఆ మాటికి ఆ లేఖనాల్ని ధ్యానిస్తూ వల్లవేస్తూ ఉన్నప్పుడు ఆ దైవ ధ్యానంలో అంటే ఇంకా మేము ఆల్ ది టైం ఏమన్నా సేవకులమా? మేము అస్తమానం దైవ ధ్యానంలో ఉండటానికి, ఆయనతో సంబంధం సహవాసం కలిగి ఉండటానికి అని అనుకోవటం మాత్రమే కాదు, కానీ నిజముగా మనం ఆశ కలిగి ఉంటే మనం ఏ స్థలంలో ఉంటామో ఆ సమయాన్ని కూడా మనం చాలా డివైన్గా దైవికంగా గడపటానికి ఉంటుంది. అప్పుడు మాత్రమే తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కదా వాడు రాజుల ఎదుట నిలువదగనని సామెతలు 22:27 చూస్తూ ఉంటాము. మరి మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ కొనసాగుతున్న వేళ మన చేతుల సమస్తం అతడు చేయనదంతయు సఫలమగును. మరి దేవుడు మంచివాడు, ఆయన పిల్లలం కదా. మరి తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే చేస్తూ ఉంటాడు. అలాగే పౌలు గారు కూడా అంటాడు ఆయన పిల్లలమని అంటాం మాత్రం కాదు, కానీ అబ్రహాం పిల్లలు అంటాము. మరి ఆయన క్రియలు మనకు ఉండాలి కదా, ఆయన విశ్వాసం మనకు ఉండాలి కదా. మనం దేవుని పిల్లలం అన్నప్పుడు మరి దేవునితో మనం జీవించబద్ధులమై ఉన్నాం కదా. మరి ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పుకొని ఉన్నాము ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్ట్లో కూడా. మరి మనం ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మరి 1 యోహాను 2:6 చూడగలుగుతాం. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. మరి మనం దేవుని పిల్లలమంటే మనల్ని చూడగానే అర్థం అవ్వాలి వాడు క్రిస్టియన్ రా. మరి నిజంగా ఆ రీతిగా మంచి స్టేట్మెంట్ మన ద్వారా కావాలంటే వాళ్ళ క్రిస్టియన్సే కానీ ఇలా ఉంటారా క్రిస్టియన్స్ అని అనిపించుకోకూడదు. మనం క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్ క్రిస్టియన్. మనం క్రీస్తుని కలిగి ఉన్నాము, మనలో క్రీస్తుని ధరించి ఉన్నాము. ఆ రీతిగానే మనం నిత్యముగా మంచి పేరు మనం మాత్రమే కాదు కానీ మన దేవాది దేవుని కూడా మనం తేవలసి ఉన్నది. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. కాబట్టి మనం కూడా అన్ని వేళలా మంచిగా ఉండటానికి ప్రయత్నిద్దాము. మన ముందు మన దేవుడు అన్ని విధాలుగా ప్రతి లేఖనం రాయించబట్టి ఉన్నాం. ఏ రీతిగా ఏ మనసులో కూడా చెడును కానీ దుర్మార్గాన్ని కానీ మనం ఉంచుకోకూడదు. మరి యోబు గారు అంటారు కదా, దుర్మార్గాన్ని నీ గుడారం నుంచి తొలగించిన ఎడలా అని. ఆ రీతిగానే మన గుడారంలోని మన హృదయంలోని మన మనస్సులేమి అసలు మన తలంపుల్లో కూడా ఏ మాత్రము కూడా చెడన్నది ఉంచుకోకూడదు. మరి ఆయనలా ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము. ఆయన చూస్తూ వెళ్తున్నప్పుడు మరి ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా దేన్నైతే చూస్తూ ఉంటుందో దాన్నే కంటున్న రీతిగా మనం కూడా ఆల్ ది టైం ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన్ని మనం మననం చేసుకుంటూ ధ్యానిస్తూ మన పనులు చేసుకుంటున్నప్పుడు కూడా పెద్ద కష్టమేమనిపించదు. ఎట్ ద సేమ్ టైం ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. బ్లెస్సింగే దేవుడు చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా మరి ఏవేవో వ్యాపకాలు చేసుకుంటూ ఏవేవో చెడ్డ కార్యాలతో అసహ్యమైన మనస్సుతో చేస్తూ ఉంటే అది ఏ మాత్రం జయం ఉండదు, ఫలం ఉండదు. మనం కూడా బలహీనమైపోతూ ఉంటాం అన్నమాట. మరి కుళ్ళు ఎముకలకు మత్సరం అసూయ అన్నది మరి ఆ రీతిగా ఎముకలను సైతం కుళ్ళు కృషింపజేస్తూ ఉంటది అన్నమాట.
ఆ రీతిగా ఏమాత్రం ఉండకూడదు. ఇటువంటి ప్రతిదీ కూడా ఆయన మంచితనం అనే వెలుగులో మనం ఉంటా ఉన్నప్పుడు మన చీకటి కార్యాలు, శరీర కార్యాలు, పాప శాపాల నుండి విడుదలనిచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.